హలో ఫ్రెండ్స్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన న్యూ అప్డేట్. ఈ రోజు మన వీడియోలో చాలా ముఖ్యమైన ప్రభుత్వ పథకం గురించి మాట్లాడబోతున్నాం. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన 2025 అంటే ఉచితంగా లేదా సబ్సిడీతో ఇల్లు పొందే అవకాశం. ఇప్పటికే ప్రభుత్వం ఈ స్కీమ్ గడువును డిసెంబర్ 2025 వరకు పొడిగించింది. కాబట్టి ఇప్పుడే దరఖాస్తు చేసుకుంటే మీకు ఒక ఉచిత ఇల్లు వచ్చే అవకాశం ఉంది. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో అర్హత వివరాలు, అవసరమైన పత్రాలు, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ దరఖాస్తు ప్రాసెస్, కొత్త గడువు తేదీలు అన్నీ క్లియర్గా వివరించబోతున్నాం. ముందుగా ఒక లైక్ కొట్టండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. తద్వారా ఇలాంటి పథకాలపై న్యూస్ మీకు వెంటనే వస్తుంది. 2015లో ప్రారంభమైన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనే ఈ పథకం లక్ష్యం ప్రతి భారతీయుడికి 2025 నాటికి సొంత ఇల్లు అందించడం. ఆర్థికంగా బలహీన వర్గాలు, తక్కువ ఆదాయ వర్గాలు, మధ్యతరగతి ప్రజలు అందరికీ సరసమైన గృహాలు అందించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఈ రెండు రకాలుగా ఉంటుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ ప్రజల కోసం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రజల కోసం. ఈ పథకం ద్వారా ప్రభుత్వం చేయాలనుకుంటున్నది తక్కువ ఆదాయ కుటుంబాలకు ఉచితంగా లేదా సబ్సిడీతో ఇల్లు అందించడం. 2025 నాటికి అందరికీ గృహవసతి కల్పించడం. విద్యుత్, నీరు, ఎల్పీజీ కనెక్షన్, టాయిలెట్ వంటి ప్రాథమిక సదుపాయాలతో ఇల్లు నిర్మించడం. మహిళా సాధికారతను ప్రోత్సహించడం కోసం ఇంటి యాజమాన్యం మహిళ పేరుతో ఉండడం తప్పనిసరి. దరఖాస్తు చేయడానికి ఈ షరతులు ఉండాలి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. లోయర్ ఇన్కమ్ గ్రూప్ వారికి వార్షిక ఆదాయం 3 లక్షల నుండి 6 లక్షల మధ్య ఉండాలి. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 1 వారికి వార్షిక ఆదాయం 6 లక్షల నుండి 12 లక్షల మధ్య ఉండాలి. మిడిల్ ఇన్కమ్ గ్రూప్ 2 వారికి వార్షిక ఆదాయం 12 లక్షల నుండి 18 లక్షల మధ్య ఉండాలి. దరఖాస్తుదారుడికి ఇప్పటికే ఎక్కడా పక్కా ఇల్లు ఉండకూడదు. కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, సెయింట్, ఓబీసీ, మైనారిటీలు, వికలాంగులు, వితంతువులు, సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యత ఉంటుంది. వర్గం సబ్సిడీ మంజూరు మొత్తం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఇల్లు కొనుగోలు, నిర్మాణం సబ్సిడీ 1.5, 2.67 లక్షలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం నేరుగా మంజూరు 1.2, 1.3 లక్షలు. ఇళ్ల పరిమాణం గ్రామీణ కనీసం 25 చదరపు మీటర్లు, పట్టణ 30 నుండి 200 చదరపు మీటర్లు. ఇళ్లతో పాటు విద్యుత్, నీరు, ఎల్పీజీ, టాయిలెట్, రోడ్ కనెక్షన్ లాంటి సదుపాయాలు కూడా వస్తాయి. దరఖాస్తు చేసుకునే ముందు ఈ పత్రాలు సిద్ధంగా ఉంచండి. ఆధార్ కార్డు తప్పనిసరి. ఆదాయం రుజువు, బ్యాంక్ స్టేట్మెంట్, కుల ధృవీకరణ పత్రం, నివాస రుజువు, రేషన్ కార్డు, విద్యుత్ బిల్లు, భూమి యాజమాన్య పత్రం, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఫోటోలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణం వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాన్ని ఓపెన్ చేయండి. తరువాత 1. సిటిజన్ అసెస్మెంట్ ఎంపికను క్లిక్ చేయండి. 2. ఆధార్ నంబర్ నమోదు చేయండి. 3. వ్యక్తిగత వివరాలు, ఆదాయం వివరాలు, గృహ వివరాలు నమోదు చేయండి. 4. పత్రాలు అప్లోడ్ చేయండి. 5. దరఖాస్తు సమర్పించి అప్లికేషన్ సేవ్ చేసుకోండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణం వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, లేదా మీ గ్రామ పంచాయతీ సిఎస్సి సెంటర్ ద్వారా ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేయవచ్చు. పట్టణ లబ్ధిదారులు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. గ్రామీణ లబ్ధిదారులు లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఈ లింక్ ఓపెన్ చేసి మీ అప్లికేషన్ తో స్టేటస్, నిధుల విడుదల, హౌస్ ప్రోగ్రెస్ చెక్ చేయవచ్చు. భారత ప్రభుత్వం ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన రిజిస్ట్రేషన్ గడువును డిసెంబర్ 2025 వరకు పొడిగించింది. అందువల్ల మీరు ఇంకా దరఖాస్తు చేయని వారు అయితే ఇది మీకు ఉచిత ఇల్లు పొందడానికి చివరి అవకాశం. ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. ఇంతకీ ఫ్రెండ్స్, ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2025 ఫ్రీ హౌస్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.
ఇంకా ఇలాంటి ప్రభుత్వ పథకాల వివరాలు తెలుగులో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి, వాళ్లకు ఉపయోగపడుతుంది. మళ్ళీ కొత్త అప్డేట్తో త్వరలో కలుద్దాం.